శివుడు ఒక చీకటి గుహలో దాక్కున్నాడు. బయట దట్టమైన అడవిలో భస్మాసురుడు శివుని కోసం వెతుకుతుండగా అతని కళ్ళు మోహినిపై పడ్డాయి. అతను ఆమె అందానికి ప్రేమలో పడ్డాడు. అతను మోహిని ముందు మోకాళ్లపై కూర్చుని, దేవి, నీ అందం నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను జీవించలేనని నాకు అనిపిస్తుంది. దయచేసి నన్ను వివాహం చేసుకో అన్నాడు. దానికి మోహిని, నువ్వు నాతో నాట్యం చేయగలిగితే నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. దానికి భస్మాసురుడు అంగీకరించాడు. మోహిని నృత్యం చేయడం ప్రారంభించింది. పూర్తిగా ఆకర్షితుడైన భస్మాసురుడు ఆమె ప్రతి భంగిమను, ప్రతి కదలికను, ప్రతి లయను గుడ్డిగా నకలు చేయడం ప్రారంభించాడు. మోహిని క్రమంగా తన నృత్య వేగాన్ని పెంచింది. ఆమె నృత్యం చేస్తుండగా తన కుడి చేతిని పైకెత్తి తన తలపై ఉంచింది. ఆమె ప్రతి కదలికను గుడ్డిగా అనుకరిస్తున్న భస్మాసురుడు ఆలోచించకుండా అతని కుడి చేతిని పైకెత్తి తన తలపై పెట్టుకున్నాడు. ఆపై ఆ అసురుడు భస్మాసురుడు నేలపై బూడిదగా కుప్పకులిపోయాడు. గుహలో దాగి ఉన్న శివుడు ఇదంతా గమనిస్తున్నాడు. మోహిని వైపు చూసినప్పుడు ఆమె మాత పార్వతిలాగా కనిపించింది. పార్వతిని సతి రూపంలో మొదటిసారి చూసినప్పుడు అతను అనుభవించిన ప్రేమ అతని హృదయంలో మళ్లీ రగిలింది. శివుడు గుహ నుండి బయటకు వచ్చి మోహిని వైపు నడవడం ప్రారంభించాడు. మరియు ఒక క్షణంలో మోహిని శ్రీహరి విష్ణువు యొక్క అసలు రూపంలోకి రూపాంతరం చెందింది. శివుడు ఆశ్చర్యపోయాడు. కాని అతను మరోసారి సతి రూపంలో మోహినిని చూడటానికి విష్ణువును మరోసారి మోహినిగా మారమని కోరాడు. దానికి విష్ణువు నవ్వుతూ మళ్లీ మోహినిగా మారిపోయాడు. శివుని మనస్సు మళ్లీ మోహిని అందానికి ఆకర్షితమైంది. అతని ఆత్మ నియంత్రణ ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ అనుభూతి శివుణ్ణి పూర్తిగా ఆవహించింది. తరువాత ఏకాంతంలో, అడవి, దట్టమైన నీడలో హర, శివుడు మరియు హరి, మోహిని రూపంలో విష్ణువు కలుసుకున్నారు. ఇది సాధారణ కలయిక కాదు. ఇది ఒక విశ్వ కలయిక. రెండు అత్యున్నత అంశాల కలయిక. శక్తి మరియు శివుని శాశ్వత కలయిక. ఆ సంయోగం నుండి ఒక కాంతి కిరణం పుట్టింది. ఆ కాంతి నుండి ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువు ఒకరోజు మహిషిని సంహరిస్తాడు. ఆ పిల్లవాడి ఉనికికి కారణం తెలుసుకున్న శివుడు మరియు విష్ణువు ఆ పిల్లవాడి మెడలో ఒక చిన్న గంట కట్టి అడవిలో ఎండిన ఆకుల మీద వదిలి నవ్వుతూ అదృశ్యం అయ్యారు. అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన ఆ హరిహర పుత్రుడికి ఏమి జరుగుతుందో స్వామి అయ్యప్ప తదుపరి ఎపిసోడ్లో వెల్లడవుతుంది. ఈ చిన్న వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.